వైసీపీ నేతల భార్యలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. ఒక వర్గాన్ని ఒక పార్టీని భుజాన వేసుకుని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే మాటలు పడడానికి ఎవరు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. ఏబిఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం వేమారెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. ఒక వర్గాన్ని ఒక పార్టీని భుజాన వేసుకుని నీకు నచ్చినట్టుగా మాట్లాడితే మాటలు పడడానికి ఎవరు సిద్ధంగా లేరని అన్నారు. రాజధాని పిచ్చితో చంద్రబాబు వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాజధాని అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ని లాడ్జ్ చేయడానికి వచ్చాం. మేము మహిళల్ని కించపరిచే విధంగా ఒక ఏబిఎన్ ఛానల్ అధినేత ఆ విధంగా మాట్లాడడం అనేది, మాట్లాడిపించడం తన ఛానల్ ద్వారా అనేది చాలా సిగ్గుచెట్టు. ఎందుకంటే అసలు విలువలు ఏనాడో కోల్పోయింది. మహానుభావుడు అసలు స్థాపించిన ఆంధ్రజ్యోతిని కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆ టైంలో బ్రహ్మాండంగా ఉండేది. ఆంధ్రజ్యోతి అంటే ఒక దేశభక్తి కలిగిన, ఒక ప్రజాపక్షాన నిలబడి ఒక పేపర్ లాగా ఉండేది ఆ రోజుల్లో. ఇవాళ ఏదో ఒక వర్గానికి, ఒక తెగకి, ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడు పోయిన పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ సిగ్గుతో తల వంచుకోవాలి. ఇవాళ నాకు తెలిసి పెద్దలు పాత రోజుల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రశ్న అడిగేవారు. ఇలాంటి పెద్ద పెద్ద మేధావులందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. ఆ స్టేజ్లో ఉన్న నువ్వు ఇవాళ ఒక బజారు మనిషి కంటే హీనంగా నువ్వు మాట్లాడే స్థితికి దిగజారేవంటే ఎక్కడున్నారండి మీరు? ఏ లోకంలో ఉన్నారు? ప్రజాస్వామ్యాన్ని ఏదో అక్షరం ఆయుధం, ఏదో తోటకూరని నీ దీంట్లో పెడతా ఉంటావు కదా, దాని విలువ తెలిసినవాడువేనా నువ్వు? అసలు మహిళని ఏ విధంగా నువ్వు డ్యామేజ్ చేసావు నీకు అసలు అర్థమైందా? అర్థమయ్యే నువ్వు ఇవాళ నడుపుతున్నావా? ఇవాళ అవినీతి అక్రమాలతో, బ్లాక్ మెయిలింగ్ తో నువ్వు స్థాపించిన నీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి ప్రజలు తలుచుకుంటే నువ్వెంత, నీ మీడియా ఎంతయ్యా? ఎందుకింత తప్పుడు పోకడలు పోతున్నారు? ఇవాళ సమాజ అభ్యున్నతికి, ఇవాళ రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకి పెద్దపీట వేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి న్యాయాన్ని, ఎక్కడైతే అవినీతి అక్రమం ఉందో, ఎక్కడైతే ప్రజలు అన్యాయం కాబడుతున్నారో ఆ ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి ఒక వర్గాన్ని భుజాన వేసుకొని, ఒక పార్టీని భుజాన వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పడ్డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నావా నువ్వు? ప్రజాస్వామ్యంలో ఇది గిట్టదు. అసలు నువ్వు ఏ విధంగా నువ్వు పత్రికాధిపతి అయ్యాయో నీకు బాగా తెలుసు కదా, నువ్వు అయినోడివి కదా, నువ్వు బాగా గుర్తుండే ఉంటుంది ప్రజానీకానికి అందరికీ కూడా. సీనియర్ పొలిటీషియన్ మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్ గారు రోసీ గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు నీ గురించి.